హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హుకుం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఇది థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది భయ్య. నేను కూడా నిన్న నైట్ అంటే వచ్చి మూవీ ఆల్రెడీ 1.5 వీక్ అయిపోతుంది. నిన్న నైట్ అనుకోకుండా సెకండ్ షోకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ రన్ టైం అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. థియేటర్స్ లో సబ్ టైటిల్స్ కూడా లేవు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక హారర్ రైటర్ భయ్య. తను తన పేరెంట్స్ ఒక యాషెస్ ని తీసుకుని ఐర్లాండ్ లో ఉన్న ఒక హోటల్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. దాని తర్వాత ఏం జరిగింది, మనోడు ఏం చేశాడు, అసలు ఆ హోటల్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ హుకుం అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ డీసెంట్ వాచ్ భయ్య. ఒకసారి ఇంచక్కడిగా ట్రై చేయొచ్చు, అది కూడా హారర్ కోసం ట్రై చేయొచ్చు అనమాట. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే జంప్ స్కేర్ మూమెంట్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే చాలా రోజుల తర్వాత కొంచెం నార్మల్ హారర్ చూసాను అనమాట. అంటే ఏదో పెద్ద మీకు ఏదో పాత్ బ్రేకింగ్ ఉంటుందని చెప్పను కానీ నార్మల్ హారర్ ట్వీక్స్ ఉంటాయి, నార్మల్ జంప్ స్కేర్స్ ఉంటాయి. కాకపోతే టెక్నికల్లీ విజువల్లీ వాటిని ప్రెజెంట్ చేసిన విధానం వల్ల కొంచెం ఆ జంప్ స్కేర్స్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అనమాట. సో అది విజువల్లీ నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. టెక్నికల్లీ కూడా భయపెట్టారు అండ్ సౌండింగ్ కూడా అదిరిపోయింది, నాకైతే నచ్చింది ఇవన్నీ కూడా. అండ్ స్టోరీ కూడా రొటీన్ రైటర్ సెటప్, ఒక హోటల్కి వెళ్ళడం ఇదే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. అవి నాకు బాగా నచ్చాయి భయ్య. మెయిన్ గా అక్కడ ఉన్న ఫియోన్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ లేడీ క్యారెక్టర్ తోని. అండ్ అలాగే హనీమూన్ సూట్ అని చెప్పేసి ఒక రూమ్ ఉంటుంది అనమాట, దాన్ని వెనక రాసుకున్న స్టోరీ, ఇవి బాగా వర్కౌట్ అయినాయి. అలాగే విచ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక థీమ్ రాసుకుంటారు, అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాయింట్ వరకు మాత్రమే, ప్రెజెంటేషన్ కాదు. సో ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ ది రైటింగ్ ఒకటి ఉంటుంది మూవీ స్టార్టింగ్ లో, ఎడారి బ్యాక్ డ్రాప్ లో. ఆ స్టోరీ నాకు బాగా అనిపించింది, దాన్ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. దానికి హారర్ కి సంబంధమే ఉండదు అసలు. స్టార్టింగ్ ఆ స్టోరీతోనే ఓపెన్ అవుతుంది, ఎండింగ్ కూడా ఆ స్టోరీతోనే క్లోజర్ అవుతుంది అనమాట. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి, టెక్నికల్ విజువల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా ఈ హారర్ లో ఆ హనీమూన్ సూట్ కింద కొంచెం విచ్ అన్న దాన్ని తీసుకుంటారు కదా, దానికి పర్ఫెక్ట్ స్టోరీ సెటప్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ ప్రెజెంట్ చేస్తారు అంతే. దాన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఇంకా బాగా క్రియేట్ చేసి స్టోరీకి కనెక్ట్ చేస్తే బాగుంది అనిపించింది. జస్ట్ ఇట్స్ లైక్ ర్యాండమ్ గా ప్రెజెంట్ చేస్తారు, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. బట్ భయపెట్టడం అయితే వర్కౌట్ అవుతుంది. బట్ స్టోరీ కనెక్ట్, లాజిక్స్, నేను ఇవన్నీ పట్టించుకుంటాను. నాకు రైటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మాత్రం అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ జంప్ స్కేర్స్ కూడా మరీ ఎక్కువే ఉండవు భయ్యా. ఫస్ట్ హాఫ్ లో అయితే అంత ఏం వర్కౌట్ అవ్వవు, జస్ట్ డీసెంట్ గా వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ స్టోరీ సెటప్ ఇది అంతటికి కూడా. సెకండ్ హాఫ్ లో వచ్చే జంప్ స్కేర్స్ కూడా జస్ట్ వేళ్ల మీద లెక్క పెట్టుకునేలాగా ఉంటాయి అనమాట. ఒక 3-4 వర్కౌట్ అవుతాయి, అంతకు మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ గా వెళ్ళిపోతే అంతే. సెకండ్ హాఫ్ కూడా ఓకే, పర్లేదు అనిపించింది. ఇట్స్ గుడ్ బై, ఇంతకు మించి పెద్ద నెగిటివ్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఒక రెగ్యులర్ టెంప్లెట్ లోనే ఒక నార్మల్ హారర్ మూవీ చూద్దాం అనుకుంటే సరదాగా టైం పాస్ అయితే అయిపోతుంది, మీకు వెళ్ళి చూడొచ్చు. అండ్ మూవీ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, పెద్దగా అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది ప్రస్తుతానికి అయితే, తెలుగు డబ్బింగ్ లేదు. ఓకే, మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.